చంద్రలేఖ, ఒకసారి మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోండి. మే 14th 1997. అవును మేడం. ఎస్. టైం 9:55 AM కడప. ఎస్ మేడం. ఎస్. ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఎవరిది ఈ జాతకం? ఎవరిదండి? 14 మే 1997 9:55 కడప. AM కడప అండి. కడప సార్. ఎవరిదండి ఇది? నా మ్యాన్ కోడలు సార్. ఓకే. ఆశ్లేష నక్షత్రం తెలుసా? అవును సార్, తెలుసు. 3వ పాదం, కర్కాటక రాశి, మిథున లగ్నంలో జన్మించారు. ఓకే సార్. మీరు ఏమడిగారు? వివాహం సార్. వివాహంది నెక్స్ట్ ఇయర్ అవుతుందండి. ఇప్పుడు అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సంబంధాలు వస్తాయి కానీ సెట్ కావు. నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు 26లో వచ్చాం కదా, 27 మే తర్వాత చూడాలి. అవి వస్తాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు అమ్మాయిది జాతకం. అవును సార్. మీరు ఫస్ట్ విషయం ఏంటంటే, ఈ అమ్మాయికి వివాహం అయిన భర్త వస్తాడు. అది మీరు ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేసి ఆ అబ్బాయికి ఏమైనా సంబంధాలు ముందు కుదిరిపోయినాయా, వివాహం ఏమైనా అయ్యిందా చూడండి. ఎందుకంటే అటువంటి సంబంధాలు అనేది ఈ అమ్మాయికి రావడానికి జరుగుతుంది. సరే, ఈ అమ్మాయి కానీ ఏమన్నా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సంబంధాలు వచ్చినా కూడా అవి మటుకు చెక్ చేయాలి. బట్ చాలా సంబంధాలు ఇంటి దాకా వచ్చి మాట్లాడుకున్నారు కానీ రెస్పాన్స్ ఏం రావట్లేదు సార్ వాళ్ళ అదే దగ్గర. అదే అంటే ఒక్క నిమిషం, ఇది ఏంటంటే ఈ అమ్మాయి డైరెక్ట్ గా వివాహం కాని అబ్బాయి వచ్చే యోగం లేదు కనుక వివాహం అయ్యే అబ్బాయి వస్తాడు, అందువల్ల అది డిలే అవుతాయి. దాన్ని మీరు చూడాలి ఫస్ట్ విషయం. అచ్చా. అందుకే ఇది ప్రాబ్లం. ఈ అమ్మాయి జాతకంలో ఏ దోషం ఉంది సార్? ఏమండి? ఈ అమ్మాయి జాతకంలో దోషం ఏమన్నా ఉందా? దోషాలంటూ ఏమి ప్రత్యేకంగా ఉండవండి. ఇదే దోషం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ అమ్మాయికి మొదట వివాహం అయ్యే అబ్బాయి రాడు, రెండో వివాహం అయిన అబ్బాయి వస్తాడు అన్నాడు, అదే దోషం. దోషం అంటే ఫలితాలే దోషాలు. దోషాలంటే విడిగా వేరేగా ప్రత్యేకంగా ఓ బాక్సులో ఉండవయ్యి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో అవే దోషాలు. ఇప్పుడు ఈ అమ్మాయికి అటువంటి దోషం ఉంది కనుక అటువంటి దోషం ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఏంటనేది చూడాలి. లేదు ఆ రెండో వివాహం సెట్ అయ్యి క్యాన్సిల్ అయిందని చెప్పారంటే హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. అచ్చా, అంటే ఈ అమ్మాయికి అబ్బాయి ఆల్రెడీ పెళ్లి అయి ఉంటుందా, లేకపోతే అబ్బాయికి పెళ్లి సంబంధం? పెళ్ళి అయి ఉంటుంది, లేదా ఆ అబ్బాయికి లవ్ బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదంటే సంబంధం కుదిరి డైవర్స్ అయి ఉండొచ్చు. ఎనీథింగ్, ఏదన్నా జరగడానికి అవకాశం ఉంటుంది వివాహం పై. ఓకే సార్. ఈ అమ్మాయి ప్రెసెంట్ డాక్టర్ గైనకాలజిస్ట్ అయిపోయింది కోర్సు. ఏమండి? ఈ అమ్మాయి డాక్టర్ గైనకాలజిస్ట్, ఓకే. ప్రెసెంట్ గైనకాలజిస్ట్ ఖాళీగా పనిచేస్తుంది. డాక్టర్ సంబంధాలు వచ్చాయి కానీ ఏది నిలబట్టలేదు సార్, ఎక్కడ చూసినా కుదరట్లేదు. ఇక్కడ గ్రహాలకి ఈ అమ్మాయి డాక్టర్ చాలా పెద్ద స్టేజీలో పెద్ద పొజిషన్ లో ఉందని నవగ్రహాలకు ఉండదండి. అవి ఏం చేయాలనుకుంటున్నావో అవి చేస్తాయి. అయితే ఈ అమ్మాయికి ఫస్ట్ సంబంధం ఎప్పుడు రావాలి మనం అనుకున్నప్పుడు? 22, 23లో సంబంధం రావాలి. 22లోనే ఈ అమ్మాయి పెళ్లి అవ్వాలి. 22. ఓకే. ఓకే. అక్కడే ఒకసారి ఇండికేషన్ చేసింది. ఓకే. నెక్స్ట్ మీరు ఏంటంటే ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ మీరు చూడండి. సో నెక్స్ట్ ఇయర్ మేము చేసే సంబంధం నిలబడుతుందా సార్ బాగానే అమ్మాయికి? ఇక్కడ సంబంధం నిలబడదు అనే క్వశ్చన్ కాదు. అబ్బాయి ఎలా వస్తాడని దాన్ని బట్టే బేస్ ఉంటుంది. ఒకవేళ అబ్బాయి ఏమన్నా మీరు ఫస్ట్ వివాహం అయిన అబ్బాయిని చేస్తే అబ్బాయికి రెండో వివాహం ఉంది కనుక ఆటోమేటిక్గా ఎవరితో ఆయన ఎఫ్ఐఆర్ ఎలాగో లేకపోతే పెళ్లికి వెళ్తాడు. అప్పుడు వెళ్తే లైఫ్ కట్ అయిపోద్ది, వివాహం అలా క్యాన్సిల్ అవుతుంది. ఓకే. ఏమైనా పరిహారాలు చేసుకోమంటారా సార్? అవి నేను ఇక్కడ చెప్పనండి. అవన్నీ మీరు తర్వాత మీ ఊర్లో జ్యోతిష్యుడికి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి వాళ్ళు కానీ చెప్తే వాళ్ళ దగ్గర చేయించుకోండి. సో కన్క్లూజన్, నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అవ్వడానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, అవుతుంది. అది 26 దాటిన తర్వాత 27, 28 మధ్యలో అవుతుంది. ఓకే. 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. చాలా థ్యాంక్స్. ఓకే అండి, తర్వాత నెక్స్ట్ చార్ట్ చూద్దాం. సుప్రజ ఆదిలాబాద్ నుంచి. ఎస్ మ్యామ్, ఉన్నాను. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే. సార్ మీ డీటెయిల్స్ చూడండి. September 23rd 2002.
ఎస్ మ్యామ్. 3:38 PM, అవును. ఆదిలాబాద్. అవును. ఓకే అండి, వెయిట్. ఈ జాతకం ఎవరిదండి? నాదే సార్, నేనే అటెండ్ అవుతున్నా. 23 సెప్టెంబర్ 2002, అవును సార్. 15:38 మధ్యాహ్నం, అవును. ఆదిలాబాద్. ఉమ్, రేవతి నక్షత్రం అండి, ఇది 3వ పాదం అయింది. మీన రాశి, లగ్నం అవును. వచ్చి మకర లగ్నంలో జన్మించారు. అవును సార్. మీరు ఏ విషయం అడుగుతున్నారు? పెళ్లి గురించి సార్, మ్యారేజ్ గురించి. పెళ్లిదైతే ఇది లవ్ మ్యారేజ్ అవుతుంది, అరేంజ్డ్ లేదు ఇందులో. ఓకే సార్. ఏ ఇయర్ లో అవుతుంది? ఏమండి? ఏ ఇయర్ లో, ఏ సంవత్సరంలో? ఇయర్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ, మీకు 2024 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఓకే. 27 వరకు ఉంటుందండి, మార్చి వరకు. మీరు ఇప్పటిలోగా మీరు చేసుకోకపోతే మీరు లేట్ అవుతుంది. ఇప్పటిలోకి చేసుకోకపోతే ఎప్పటికి అవుతుంది? ఒకసారి చెప్తారా? 27 మార్చి వరకు దీనికి ఉంటుందండి టైము, తర్వాత ఉండదు. ఇంకా తర్వాత ఇంక మ్యారేజ్ అవుతుందని కలగనాలి ఇంకా మనం. ఓకే సార్. 24 మీకు చాలా టైం కూడా అయింది, డిలే చేశారు ఇప్పటికే. మీరు లవ్ చేశారు ఎవరినన్నా? యాక్చువల్లీ దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్, అది అలా అవ్వదు కాదు, అనుకున్నాం నేను మేము. అడిగిన దానికి సమాధానం చెప్పండి, నేను చెప్తాను. మీరు ఫస్ట్ లవ్ అవును. చేశారా? అవును సార్. అది క్యాన్సిల్ అయిందా? మేము మాట్లాడుకోవట్లేదు 2 years నుంచి. 2 years నుంచి మళ్ళీ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, అంటే నాది ఆ, మళ్ళీ ఏం మాట్లాడుకోలేదు దాని గురించి. ఆహా, ఓకే. మీరు ఇండియాలోనే ఉన్నారమ్మా, ఎక్కడన్నా ఉన్నారు దూరంగా? ఇండియాలోనే. లవ్ ఎక్కడ జరిగింది? ఆ, తమిళనాడులో. సరే, వ్యక్తి తమిళ 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 వ్యక్తా? మహారాష్ట్ర. మహారాష్ట్ర. ఆయన ముస్లిమా, మామూలు వాళ్ళ? ఆహా, మార్వాడియా? మరాఠీ. మరాఠీ. సరే, నెక్స్ట్ మీరు మీ ఇష్టం, లవ్ చేస్తే చెయ్యండి. ఇందులో అయితే అది ఫిక్స్ ఉంది కనుక ఆ లవ్ మ్యారేజ్ కే ప్లాన్ చేసుకోండి. కానీ అతని జాతకం ఒకసారి చూపించండి. ఫస్ట్ 2 years మటుకు అది చేసుకోవడం అయితే మంచిది కాదు. అది వదిలిపెట్టేయడానికి ప్లాన్ చేసి బయట సంబంధం కోసం ప్లాన్ చేయండి. ఓకే సార్. ఎందుకంటే గ్యాప్ రాకూడదు. అలా గ్యాప్ వస్తే మళ్ళీ అది కంటిన్యూషన్ అవ్వదు, మళ్ళీ ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. వేణుగోపాల్, హన్మకొండ నుంచి. ఉన్నాం మేడం. ఓకే సార్, మీ డీటెయిల్స్ చూసుకోవచ్చు సార్. 3rd September 2001. కరెక్టేనండి కరెక్టేనండి. సార్? మీ నెట్వర్క్ అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది, ఓకే, అంటే స్లోగా రెస్పాండ్ వినపడుతుంది. అవుతున్నారు. లేదు, వినపడుతుంది. సార్ ఉదయం 7:15 డేట్ ఆఫ్ బర్త్. 7:15. అవును అవును అవును, చూడండి, జాతకం ఎవరిదండి? మా అబ్బాయిదండి. 3/9/2001, 7:15 AM, హన్మకొండ. అంటే వరంగల్. హన్మకొండ, వరంగల్. శతభిష నక్షత్రం 4వ పాదం, 4వ పాదం. కుంభరాశి, కుంభరాశి. కన్యా లగ్నం. కన్యా లగ్నం. జాతకం ఒకసారి ఇచ్చారేమో నాకు. గురుగారు ఈ జాతకం ఒకసారి ఇచ్చారా నాకు? ఇచ్చారు. ఈ గ్రూప్ లో ఉద్యోగం మీరు గురించి. అడిగినట్టు, ఈ గ్రూప్ లో అడిగినట్టు ఉద్యోగం, నాకు ఇది కన్ఫర్మేషన్ అవుతుంది. సరే అండి, చెప్పండి మీరు ఏమనుకుంటారు. గౌట్ ఉద్యోగం గురించి అడిగాను. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇప్పుడు మ్యారేజ్ గురించి. మ్యారేజ్ గురించా? ఓకే ఓకే. మే తర్వాత చూడండి, కానీ కొద్ది టైం తీసుకోండి. మే తర్వాత. మే తర్వాత చూడండి, అంతే. వస్తే పర్వాలేదు, కానీ కొద్దిగా టైం తీసుకోండి. టైం అంటే 2 years ఆగినా పర్వాలేదు.
ఎప్పటి వరకు అయ్యే 2 ఇయర్స్ అవకాశాలు? పైన 2 ఇయర్స్ అంటే మీరు 28 ఆ ప్రాంతంలో చేయడానికి ప్రయత్నం చేయండి. 28, 29. 28, 29లో అయితే అవుతుంది. ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయాల్లో చేయడం వల్ల ఏంటంటే ఇతనుకున్న కొద్దిగా పాటి ఏమైనా దోషాలు ఉంటే అవి తగ్గిపోతాయి. ఆహాహా. ఈ మధ్యలో ఒకవేళ కలిసి వస్తే ఏమన్నా చేయవచ్చా? చేయొచ్చు. కానీ మీరు వచ్చిన జాతకాన్ని మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న జ్యోతిష్యుడికి ఒకసారి చూపించుకొని అప్పుడు దీనికి ప్లాన్ చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే, గుడ్. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. శ్రీకాంత్ విశాఖపట్నం నుంచి. ఉన్నాను మేడం. సో మీది 5th ఫిబ్రవరి 1989. అవును. 11:45 PM విశాఖపట్నం. అవునండి. ఎవరిదండి ఈ జాతకం? నాదే సార్. 5 ఫిబ్రవరి 1989, 23:45 విశాఖపట్నం. అవునండి. శ్రవణ నక్షత్రమేనా? 2వ పాదం. అవును సార్. మకర రాశి, తులా లగ్నం. అవునండి. ఏమడిగారు మీరు? మ్యారేజ్ గురించేనండి. మ్యారేజ్ ఇందులో లేదమ్మా. అవుతుంది అయితే నేను చెప్పలేను. ఓకే సార్. ఏమైనా టైం తీసుకోవచ్చు. మీ పూర్వీకుల్లో ఎవరైనా మీ మేనమామలకు అలాగైనా 35 ఏళ్ళు అలా అయినాయా వివాహాలు? లేదండి, మా బాబాయ్కి లేట్గా అయినాయి. ఎన్నేళ్ళు? 40కి అయిందా? 39గా? 30కి అట్లా అయ్యింది. 30 yearsకి అట్లా అయ్యిందండి. అంటే 20 years బ్యాక్ 30 yearsకి అట్లా అయ్యింది. నేను టైం అయితే ఇవ్వలేను, కానీ ఇప్పుడు అవుద్ది వివాహం అని నేను చెప్పలేను. ఈ జాతకానికి మీరు ట్రై చేయండి. ఓకే సార్. గుడ్. ఓకే, థ్యాంక్స్. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. పూరేళ్ల పూర్ణిమ, నర్సాపురం. మేడం వచ్చారా? వచ్చామండి. మేడం ఇది 16th May 1992. అవునండి. ఆ 11:20 AM నర్సాపురం. ఓకే మేడం, అవునండి. చెప్పు. అంటే 11:20 అండి. 11:20 AM కదా మేడం? మీరు అవును. 11:20 ఇచ్చారండి. ఓకే, ఎంతండి ఓకే. టైం? ఎంతండి? 11:20 అండి AM. ఓకే. ఎవరిదండి ఈ జాతకం? మా అమ్మాయి అండి. 16 మే 92, 11:20 AM, అవునండి. నరసాపురం, వెస్ట్ గోదావరి. ఆ, విశాఖ నక్షత్రం తెలుసా మీకు? 3వ పాదం. తెలుసండి. తులారాశి, ఉమ్, కర్కాటక లగ్నం. ఉమ్. దేని గురించి అడిగారమ్మా మీరు? వివాహం గురించి అండి. సంవత్సరం రాగండి, కుదురుతుంది. కానీ గ్యారెంటీ ఉండదు వివాహం. అయ్యో, అంటే అదే అండి, సంబంధాలు ఏవి కుదరట్లేదండి, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. అదేనమ్మా. ఈ రెమెడీస్ అవి చేయించుకోవాల్సి ఉంటుంది. గ్రహశాంతులు అయ్యి టైం పడతాయి. అన్ని మీరు మీ దగ్గరలో ఏమైనా చూపించుకోండి. ఎందుకంటే కొద్ది వివాహం అనేది బాగాలేదు ఇందులో. చేయించామండి, చాలా చేయించాము. చాలా చేయించారంటే రిపేర్లు చేయించినట్టు చెప్తున్నారు మీరు. రిపేర్లు చేయించకూడదు, గ్రహాలు అంటే చేయించాలి. ఒక చాలా చేయించామండి. గ్రహ శాంతులు, హోమాలు. అలా కదా, అలాగా నేను చెప్తానండి. చాలా చేయించామన్న మాట జ్యోతిష్యులో ఉండదు. ఖచ్చితంగా ఏ గ్రహాల చేయించుకోవాలా. చాలా చేయించామంటే దేనికి వస్తుంది అంటే మన బిల్డింగ్లు వస్తాయి. మెట్లు చేయించామండి, స్లాబ్ చేయించామండి, పెయింట్లు వేయించామండి. ఇది
లేదులేండి. అంటే వాళ్ళు చూపించిన దగ్గర చెప్తే వాళ్ళు చేయించామండి. అంటే వాళ్ళు చెప్పిన వాటికి చేయించారండి అది. మీ అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు? జాబ్ చేస్తుందండి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుందండి. అక్కడ ఎవరన్నా అబ్బాయి అడిగితే మటుకు కాదనకుండా చేసేయండి. అలాగేనండి. ఓకే. ఆ! వెనక్కి తిరగకుండా మళ్ళీ తాంబూలం చేతులెట్టి పెళ్లి చేసేయండి. లేకపోతే మీరు ఆ! చేయలేరు, పెళ్లి లేట్ అవుద్ది. అలాగేనండి. అలాగే. ఓకే. మంచిదండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. చైతన్య వరంగల్ నుంచి. ఎస్ మేడం. మీది 18th ఫిబ్రవరి 1991 అండి. అవును మేడం. 7:30 PM వరంగల్. మేడం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా సిస్టర్ది సార్. 18 ఫిబ్రవరి 91, 1930. అవును సార్. వరంగల్, రేవతి నక్షత్రం 2వ పాదం. అవునా? అవును సార్. సింహ లగ్నం. అవును సార్. ఫస్ట్ ఏమైనా మ్యారేజ్ కుదిరిందా? మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయింది సార్ అక్టోబర్లో. ఆ, అట్లా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ చూస్తున్నారు. అక్టోబర్ లోపు అవుతుంది సంబంధం. అక్టోబర్ లోపు. ఎప్పటి నుంచి సార్ స్టార్ట్ అయ్యేది? ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్ లోపు అవుతుంది. అవ్వకపోతే అప్పుడు రెమెడీస్కి వెళ్ళాలి. ఈ అక్టోబర్ లోపే చాయిస్ ఉంది. ఆ చాయిస్ ఉంది, అవుతుంది. ఈ మార్చి నుంచి అక్టోబర్ వరకు. అవునమ్మా. అక్టోబర్ అంటే ఇదే, ఈ సంవత్సరం 2026 ఈ సంవత్సరం. అక్టోబర్. అంటే ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నాం. ఇప్పుడు ఓకేనా టైం పీరియడ్? ఓకే అవుద్ది. అదే నేను లాస్ట్ టైం ఇస్తున్నాను మీకు. ఆ టైం అదే. కల్లా ఈ లోపే కుదిరిపోతాయి. అంటే లాస్ట్ టైం క్యాన్సిల్ అయింది కదా, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? అది మర్చిపోండి. ఈ క్యాన్సిల్ అయిన విషయం నేను ముందు అడిగేశాను, మీరు నాకు చెప్పేశారు. ఇంక దాని గొడవ లేదు. నేను ఏం చెప్తున్నాను, నెక్స్ట్ అక్టోబర్ కి మనకు సంబంధం అనేది కుదురుతుంది. కుదరకపోతే మీరు కుదిరించుకునేలా చేయాలి. ఏదో ఒకటి వచ్చింది అది ఇది వంకలు పెట్టకుండా చేస్తే ఓకే అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ చూడొచ్చు. ఓకే సార్. మంచిగా ఉంటది కదా సార్ లైఫ్? మంచిగా ఉంటది. కోటేశ్వరుడు, మంచి బట్టలు ఉంటాయి, 4 లింగీలు, 6 షర్ట్లు, ఇవన్నీ నేను అలా అట్లా చెప్తా. కాదు సార్, చెప్పు, లైఫ్ మంచిగా ఉంటే చాలు. లైఫ్ మొత్తం కాదు, నేను పెళ్లి వరకే చెప్తా. ఆ తర్వాత మీరు ఓకే సార్. అలాంటప్పుడు అక్కడ మీ లోకల్ అస్ట్రాలజర్స్ బోర్డు మంది ఉంటారు తల్లి. ఒకసారి అలా కలిసి ఎదురు బొదురు కూర్చొని ఎదురు సన్నాహాల్లో కూర్చొని మాట్లాడుకుంటే అన్ని తెలుస్తాయి. ఓకే నేను సార్. చెప్తాను, కానీ ఏంటంటే ఇక్కడ టైం సరిపోదు, అది ప్రాబ్లం. ఓకే, ఇప్పటికైతే ఇప్పటి నుంచి అక్టోబర్ వరకు అయితే కంపల్సరీ చాయిస్ ఉంది. సంబంధాలు అయితే కుదురుతాయి, గ్యారంటీ. ఓకే కానీ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, తర్వాత చార్ట్. ఆకాష్ హన్మకొండ నుంచి వచ్చారా? వచ్చామండి. ఓకే సార్. ఈ జాతకం ఎవరిదండి? బాబు అబ్బాయి అండి. బాబు అండి. ఓకే. 18 జూను 1998, 22:34 వరంగల్. అంటే హనుమకొండ వరంగల్ ఒకటేగా. రేవతి నక్షత్రం 2వ పాదం. అవును. చూడండి, డిస్టర్బ్ అవుతుంది బయట అక్కడ. మా దగ్గర కాదండి, వేరే వాళ్ళు మ్యూట్ చేయనట్టు. రేవతి 2వ పాదం అండి, మీనరాశి, కుంభలగ్నంలో జన్మించారు. ఏం అడిగారు ఈ జాతకానికి? అయ్యా, మ్యారేజ్ గురించి. దగ్గర సంబంధాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? అబ్బాయి అమ్మాయా?
అబ్బాయి అండి. దగ్గర ఏమైనా ఉన్నాయా తెలిసిన సంబంధాలు? తెలిసినాయి అంటే ఇంకా అంత రిలేషన్ లో లేరండి. ఇక పరిచయం ఉన్న దానిలో ఉన్నాయి కానీ అవి కూడా ఇంకేం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆ, చూడడము ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ చేసినాము అండి. 1.5 మంత్ నుంచే స్టార్ట్ చేసినాము. UK లో ఉంటాడు బాబు. ఓకే ఓకే. అక్కడ వీసా ఓకే అయిపోయిన తర్వాత జస్ట్ 1-2 సరే, మంత్స్ నుంచి. మీరు మేలో చూడండి ఒకసారి, ఏప్రిల్ మేలో ఒకసారి చూడండి. అక్కడ కానీ కుదరకపోతే మటుకు వదిలేసేయండి. సార్ అక్కడ అక్కడ కుదరకపోతే వదిలేసి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి వెళ్ళిపోండి. 27 ఫిబ్రవరి. ఫిబ్రవరి. ఈ మేలో చూడండి. ఇప్పుడు అంత మనం మార్చిలో ఉన్నాం కదా, ఒక 2 మంత్ చూడండి. ఈ 2 మంత్ లో సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సార్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి వెళ్ళాలి. అంటే మ్యాచెస్ ఏమన్నా దగ్గర రిలేషన్ నుంచి అట్లా వస్తాయా సార్? అదే రిలేషన్ ఉందా అని అడిగింది, అందుకే కారణం. ఉందా లేదా అనేది అడగడానికి అదే ప్లానింగ్, అదే నాది. రిలేషన్ లో ఉండి సార్ అదే ఆలోచించండి. ఎవరైనా ఉంటే మటు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సంబంధాలు కుదరడానికి ఎక్కువ స్పీడ్గా అవకాశం ఉంటుంది ఇది. సార్. అంటే అట్లా అట్లా మనము ఓకేనండి. అంటే రిలేషన్ లో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, పరిచయస్తులు కానీ రిలేషన్ లో ఉన్నారు అంటే తెలిసిన. చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. ఇబ్బంది అయితే లేదు. సరే, ఓకే శుభం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లక్ష్మి వరంగల్ నుంచి మేడం వచ్చారా? వచ్చాను. ఓకే. పంపించారా? రాలేదా గురువు గారు? ఒక నిమిషం రీఫ్రెష్ చేసి రాలేదు. పంపించారండి. లక్ష్మీనే కదా? 1 డిసెంబర్ మేడం, 1 డిసెంబర్. పంపించాను గురుగారు, మళ్ళీ పంపించాను చూడండి. గురుగారు మళ్ళీ పంపించాను, ఆ, 2 సార్లు పంపించాను. రాలేదా మీకు? ఇందులో రాలేదు. ఇదే నంబర్ 8886. ఇందాక వచ్చినట్టు వచ్చింది. ఇదో మీకు వచ్చినట్టు ఉన్నాయా? చూసినట్టు కూడా చూపిస్తుంది. మరి వేరే నెంబర్కి పెట్టారా ఏంటి? లేదు గురుగారు, సేమ్ నంబర్కే పెట్టాను. ఇప్పుడు ఎవరిదండి జాతకం? ఇది మా అక్కయ్యది గురుగారు. అమ్మా, ఇది మా అక్కయ్యది గురుగారు. మీరు గట్టిగా 1 డిసెంబర్ 95. అవును గురుగారు. 14:30, 14:30 మధ్యాహ్నం 2:30 వరంగల్. అవునవును. అవునవును గురుగారు. ఉత్తరాభాద్ర నక్షత్రం, అవును గురుగారు. 3వ పాదం, మీనరాశి. కరెక్టేనా? కరెక్టే గురుగారు. మీన లగ్నం. దేని గురించి అడిగారమ్మా? వివాహం గురుగారు. వివాహం అడిగారా? ఓకే. ఇప్పుడు ఏమైనా సంబంధాలు వచ్చినాయా ఈ డిసెంబర్లో? వస్తున్నాయి కానీ అది కాల్స్ వరకే స్టాప్ అవుతున్నాయి. అదే చూడ్డానికి ముందుకు వెళ్ళట్లేదు. అంటే మేము చూస్తున్నాము, బట్ కానీ వాళ్ళ చుట్టాలలోనే ఎవరో ఉన్నారు అనేసి మాటలు వస్తున్నాయి అంతే తప్ప దాని ముందుకు వెళ్ళట్లేదు ఇక.
అమ్మా ఇందులో కరెక్ట్ గా లేదు తల్లి. వివాహం ఏంటి విషయం అది? అనేది తొందరగా అవుద్దని లేదు, కొద్ది టైం తీసుకుపడుద్ది, కొద్ది ఆగండి మీరు. ఏ మీరు ఒక ఇయర్? పని చేయొచ్చు, జూన్ తర్వాత ట్రై చేయండి, ఈ లోపు ఆప్ చేసేయండి సంబంధాలు. ఓకే. ఏ ఇయర్ జూన్ లో తర్వాతే అవుతుందో చూడండి, చెప్పగలరా? కొద్ది టైం తీసుకుంటది ఇది. కరెక్ట్ ఇయర్ ఏంటో చెప్పగలరా గురుగారు? అమ్మా కరెక్ట్ ఇయర్ ఏంటో చెప్పగలరా? ఏ ఇయర్ లో ఈ అవుతుందో? సంవత్సరంలోని జూన్ తర్వాత చూడండి. 2026 జూన్ తర్వాత సంబంధం అయితే కుదురుతుంది, ఈ లోపు అయితే కుదరదు. ఓకే. సరేనా? అది ఓకే కూడా గురుగారు. గ్యారంటీ కాదు, నేను చెప్పేది 50% చెప్తున్నాను, ఇంకా డిలే కూడా అవ్వచ్చు. అప్పుడే అంటే జూన్ 100% ఎప్పుడు ఏ ఇయర్ లో ఉంది? 100% అట్లా చెప్పగలరా? అమ్మా 100% ఎప్పుడు అవుతుంది? ఏ 100% ఇయర్ ఈ లో? జాతకంలో లేదు, అవుతుందని. అందుకని నేను అలా చెప్తున్నాను. ఓకే. ఓకే. మీకు ఒక టైం ఇస్తాను, అక్కడ దాకా చూసుకోండి మీరు. 27 ఆగస్టు వరకు చూడండి, అక్కడ అయితే అయినట్టు, లేదంటే ఇంకా డిలే అవుతుంది. ఎందుకంటే ఇందులో కరెక్ట్గా వివాహానికి అయితే కరెక్ట్గా పునాది పడలేదు, అంటే 100% గ్రహాలు సహకరిస్తలేదు వివాహానికి. మీకు మల్టీగా ఒక 4-5 సంబంధాలు, 5 సంబంధాలు వచ్చి పోతే గానీ దీనికి సంబంధాలు కుదరవు. ఒక మినిమం ఒక 5 సంబంధాలైనా చెడిపోవాలి, అప్పుడు ఇది ఒక కంట్రోల్లోకి వస్తుంది. అప్పటిదాకా ఇంతే. ఓకే గురుగారు. అంటే అబ్బాయి ఫస్ట్ అతనే వస్తాడు, అట్లా ఏమన్నా చెప్పగలరా? నాకు అర్థం కాలేదమ్మా. అబ్బాయి అంటే ఫస్ట్ మ్యాచ్ అతనే వస్తాడు కదా, అలా అవును, ఏం లేదు కదా? ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వాలి, వివాహం అయ్యి క్యాన్సిల్ అవ్వాలి, ఇవన్నీ అయితేనే మ్యారేజ్ సెటిల్మెంట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏదన్నా కుదరాలి, చెడిపోవాలి అది, అంటే కంప్లీట్ ఓకే. డైవర్స్ అవ్వాలి, లేకపోతే విడిపోవాలి, అలా అయ్యిందని చెప్పండి, అప్పుడు టైం ఇస్తాను. ఓకే గురుగారు. ఈ మాట చూడడమే బట్టి మొన్న చెప్తాను. నుంచి చూడడమే మొన్న నుంచి స్టార్ట్ చేసిల్లు. ఆ, మా అక్కకి చూడడమే మొన్న నుంచి స్టార్ట్ చేసిల్లు గురుగారు. ఆహా. ఉమ్, సరే, నేను చెప్పినట్టు చేయండి అమ్మా, మీరు జూన్ నుంచి చూడండి, ఓకే. జూన్ మే నుంచి. జూన్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ సంవత్సరం మే జూన్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ టైం ఉంటుంది, 1 ఇయర్ లో వివాహం చేయడానికి ప్లాన్ చేయండి. ఓకే, బట్ అవుతుందని గ్యారంటీ మాత్రం గ్యారెంటీ అయితే నేను చెప్పండి. ఇవ్వలేను, ఎందుకంటే నా క్యాలిక్యులేషన్ అందట్లేదమ్మా, నాకు తెలియట్లేదు. ఓకే. ఓకే గురుగారు. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓకే అండి. అంటే కొన్ని జాతకాల్లోని నాకు కూడా తెలియదమ్మా, కొన్ని సులువుగా చెప్పొచ్చు కానీ కొన్ని జటిలంగా ఉండొచ్చు, నాకు కూడా కొద్దిగా అర్థం కాకపోవచ్చు. అందుకోసం నేను గప్పుకొని నాకు తెలియంది కూడా తెలుసు అని చెప్పడం దోషం వస్తుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు తెలియంది చెప్తే ఆల్రెడీ వాళ్ళు కర్మతో బాధపడుతుంటారు జాతకులు. ఇప్పుడు మనకు ఓకే. తెలియంది మనం చెప్పామనుకోండి, ఆ కర్మ వెంటనే మళ్ళీ జ్యోతిషుడు కూడా ఆపాదించబడుతుంది. ఎందుకంటే తెలియకుండా చెప్పడం వల్ల మీరేమనుకుంటారు, మేము చెప్పింది లేదు అనుకుంటారు. ఆ పాపాన్ని నేనైతే మూట కట్టుకోలేను. ఆ జాతకం చెప్పకపోయినా పర్లేదు, కానీ నాకు తెలిసిందే చెప్తాను, తెలియందైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా నేను చెప్పనండి. శుభం అండి. ఓకే గురుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ కోలా భార్గవి విశాఖపట్నం నుంచి. మేడం. ఉన్నారండి? ఉన్నానండి. September 2004 కదండి? అవునండి. 2 PM విశాఖపట్నం. అవును మేడం. చూడండి, జాతకం ఎవరిదండి? మాకు తెలిసిన వాళ్ళ పాపదండి. 22 సెప్టెంబర్ 2024 14 మధ్యాహ్నం 2 గంటలకండి. విశాఖపట్నం ఇచ్చారు. పూర్వాషాఢ నక్షత్రం 1వ పాదం. సార్
ధనుసు రాశి, ధనుర్ లగ్నం. దేని గురించి అడిగారు మీరు? వివాహం గురించండి. ఓకే. వివాహం ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి. ఈ టైంలో మటుకు చూడండి. 26 మార్చికి సంబంధం కుదిరే యోగం అయితే చిన్నగా కనిపిస్తుంది, ఓ 50%. ఇక్కడ సరే. ప్లాన్ చేయండి, అవుతుంది. ఎందుకంటే ఎన్ని సంబంధాలు వచ్చినా అవ్వవి ఇంకా తొందరగా. సరే. ఇప్పుడైతే మంచి అవకాశం వచ్చింది మీకు. 25 మార్చి నుంచి రన్నింగ్ లో వచ్చింది. ఈ మార్చికి సంవత్సరం అయిపోతుంది సంబంధాలు మొదలుపెట్టి, గట్టిగా మొదలుపెట్టి. లేదు సార్, ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇందులో రన్నింగ్ లో అయితే దశ అయితే 1 year నుంచి ఉందండి. సార్. ఇప్పుడు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేస్తే అవుతుందండి. సార్ లవ్ మార్చి, మ్యారేజ్ ఏప్రిల్. చెప్పండి చెప్పండి, లవ్ అడుగుతున్నారు. మ్యారేజ్ సార్, లవ్ మ్యారేజ్ అవుతుందండి. లవ్ మ్యారేజ్ ఉంది. అది ఎప్పుడో స్టార్ట్ అయింది ఇందులో. సార్. ఇప్పుడు ఆ లవ్ ఎప్పటి నుంచి ఉందో చెప్పండి, ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. అది గొడవలు అవడం అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి గొడవలు అయ్యాయి. అంతకు ముందే ఒక 2-3 నెలల నుంచి ముందు నుంచే లవ్ లో ఉన్నట్టుందండి. ఇప్పుడు నేను అక్కడ స్టార్ట్ అయ్యింది అన్నది అదే. అక్కడ ఎందుకంటే అక్కడ భావం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సార్. ఆల్రెడీ చేసుకున్నారమ్మా, ఇంకా చేసుకోలేదు వివాహం? లేదండి. లవ్ అయితే ఉంది, కానీ సార్. అది గ్యారంటీగా ఉంటది అనేది కొద్దిగా చెప్పలేం. సార్. దగ్గర వాళ్ళు ఏమండి? తెలిసిన వాళ్ళ, తెలిసిన వాళ్ళు కాదండి, దూరం కాలేజీలో. వాళ్ళే. అవును సార్. అబ్బాయి జాతకం కూడా చూపించి అప్పుడు చేసుకోమానండి. అది కూడా లవ్ కరెక్ట్ గా ఉందా అప్పుడు చేసుకోమానంట. సార్. ఓకే, శుభం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్. జ్యోతిష శాస్త్రంలోని గ్రహాలు అనుసరించే మనం ఫలితాలు అనేది ఊహిస్తాం. ఒక్కొక్కసారి ఈ గ్రహాల్లోని వ్యత్యాసాల వల్ల కొన్ని ఫలితాన్ని మనం చెప్పినప్పటికీ కూడా జాతకాన్ని ఎప్పుడైతే మనం చూస్తామో ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులన్నీ కూడా రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది సరిగ్గా అంచనా వేసి చెప్తే 100% ఫలితాలు అనేది అవుతాయి. అయితే కొన్నిటికి యోగాలు ఉండవు, అంటే వివాహం యోగం అని, ఉద్యోగ యోగం అని, ఇలా యోగాలు ఉండవు. ఆ టైంలో కొద్దిగా బలంగా ప్రయత్నాలు చేసి తగు శాంతులు, పూజలు, నవగ్రహాలకు రెమెడీస్ ఏవైతే ఉన్నాయో చేసుకుంటూ డిలే అయినా కూడా కార్య సాధన, అంటే వాళ్ళు ఆ కార్యాన్ని సాధించడానికి బలంగా ప్రయత్నం చేయాలి. కొంతమందికి సునాయాసంగా ఏ పని చేయకుండా, అంటే ఏ పని అంటే ఏ ప్రయత్నం చేయకుండా, మానవ ప్రయత్నం లేకుండా కూడా ఆ ఫలితాలు వాళ్ళకి సునాయాసంగా జరుగుతాయి. కొంతమందికి రెమెడీ చేసి చాలా వరకు ధనం ఖర్చు పెట్టి శాంతులు చేయించి కష్టపడితే కానీ కొంతమందికి అవ్వు. అది నవగ్రహాల యొక్క ఆ పుట్టుకతో వచ్చినటువంటి యోగాలను బట్టి అన్ని కూడా సంప్రాప్తం అవుతుంటున్నాయి. వాటిని మనం ఆస్వాదించి ఇలా ఉంది కదా అని బాధపడే కన్నా దాన్ని ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించుకోవాలి. స్వస్తి. జ్యోతిష్పరమైన ప్రశ్నలు ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ పేరు చెప్పి అడగండి.